గుంటూరు నగరం జీటీ రోడ్లోని కాళే మస్తాన్ బాబా దర్గా ప్రక్కన రాయల్ విలాస్ హోటల్ను నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టిఫిన్ మరియు భోజనంతో పాటు మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ భాగస్వామ్యంలో ఒకరైన ఆలీ మాట్లాడుతూ ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్తో పాటు పలు రకాల నాన్ వెజ్ వంటకాలు తయారవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ హోటల్కు విచ్చేసి తమ వంటకాలను రుచి చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అత్యంత పవిత్రమైనటువంటి కాళే మస్తాన్ దర్గా ప్రాంతంలో వేలాది మంది ప్రతి ఒక్క రోజు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యంతో రాయల్ విలాస్ పేరుతో సోదరుడు కొత్తగా 10 మీల్స్ అలాగే టిఫిన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఆలీ గారు, ఆయనకి వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నటువంటి విజయ్ గారు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అందరూ కూడా ఇది వ్యాపారాన్ని సహకరించాలని చెప్పి మరింత అభివృద్ధి చెందేటువంటి విధంగా అందరూ కూడా దీన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. శుభ నమస్కారం ప్రజలకి. మన దగ్గర టిఫిన్స్, మధ్యాహ్నం భోజనంతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర రుచికరమైన, శుచికరమైన వంటలతో పాటు మనం ఆటలపై శుభాకార్యాలకు సప్లై కూడా చేయబడుతున్నాం. దీన్ని గుంటూరు యావత్ ప్రజానికం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ హోటల్ ఫీల్డ్? మీరు హోటల్ ఫీల్డ్ దగ్గర 6 సంవత్సరాల నుంచి ఫీల్డ్ వచ్చాను. మేము ఇది వరకు ఎన్టీఆర్ బస్ స్టాప్ దగ్గర 1 సంవత్సరం అక్కడ చిన్నపాటి రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. అది చిన్నగా అవడంతో ఇక్కడికి వచ్చేసి దీన్ని మరి కొంచెం ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దీన్ని అందరూ గమనించి మా యొక్క వ్యాపారాన్ని తోడ్పడగలని మనసారా వేడుకుంటున్నాం. స్పెషల్ ఐటమ్స్ వచ్చి మన దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని మధ్యాహ్నం మీల్స్ కూడా ఏర్పాటు చేసాం. అరటాకు భోజనం అని ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నాం. ఈవినింగ్ స్నాక్స్ కూడా మన దగ్గర జిలేబీతో పాటు మిర్చి బజ్జీలు, హైదరాబాద్ సంబంధించిన మాస్టర్స్తో మనం ప్రత్యేకమైన వంటకాలు చేపిస్తున్నాం. కావున యావత్ ప్రజానికానికి మా యొక్క హోటల్కి చేసి మా ఆతిథ్యం మనం స్వీకరించగా వేడుకుంటున్నాం.